నేను ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కేటగిరీ వైజ్ గా కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పి క్లారిటీగా మెన్షన్ చేశానండి. అయితే ముందుగా మీకు వెబ్ ఆప్షన్స్ గురించి మనకు నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు. దాని గురించి 2 నిమిషాలు మాట్లాడుకుని తర్వాత కట్ ఆఫ్స్ గురించి కేటగిరీస్ డిస్ప్లే చేస్తాను. సో డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే మనకి వాళ్ళు కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎవరైతే రౌండ్ 1 అప్లై చేసుకుని మీ పేరు మెరిట్ లిస్ట్ లో ఉందో ఆ విద్యార్థులకు సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో మీకు టైం అనేది 27, అంటే రేపు ఈవినింగ్ 6 నుంచి లేదు, లేదు, రేపు మార్నింగ్ 6 నుంచి సో 29th ఈవినింగ్ 6 దాకా టైం ఇచ్చారండి. సో 27th అంటే రేపు ఉదయం 6 గంటల నుండి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మీకు టైం ఇచ్చారు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ప్రతి ఒక్కళ్ళు మీరు పెట్టుకోవడానికి ముందు చూసుకునేది ఏంటంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏ కాలేజ్కి ఏ విధంగా ఉన్నాయి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కాలేజెస్ లో మనకి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టి నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా చూసినప్పుడు ఒకసారి చూడండి. కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ర్యాంకింగ్స్ ఎట్లా ఉన్నాయి, అదొకటి చూసి అదే విధంగా మీకు ఎవరైనా సీనియర్స్ నాకు తెలుసుంటే వాళ్ళతో ఒకసారి కనుక్కుని తద్వారా మీకు 2 వందల సీట్ అలాట్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో బాగుంటుంది కాబట్టి సో ఒకసారి మీరు సీనియర్స్ ని కనుక్కోవటం అదొకటి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎట్లా పెట్టుకున్నారు, లాస్ట్ ఇయర్ సీనియర్స్ ఎట్లా పెట్టుకున్నారు, మీ సీనియర్స్ ఎట్లా పెట్టుకున్నారు, ఆ కట్ ఆఫ్స్ బట్టి కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ బట్టి మీరు జాయిన్ అవ్వడం వెసులుబాటు ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఏదో ఒకటి అట్లా పెట్టుకుంటే మటుకి చాలా ఇబ్బంది పడతారు. మీకు వచ్చిన మార్క్స్ కి మీకు ఒక మంచి కాలేజ్ సీట్ రావాలని అంటే డెఫినెట్ గా డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది. ముందు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అని బేస్ చేసుకుని పెట్టుకుంటే మీకు బాగుంటుంది. అది పరిస్థితి. సో మీకు ఒకసారికి సీట్ అలాట్ అయిన తర్వాత మీరు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవటానికి మీరు 12,000 రూపీస్, ఇది నాన్ రిఫండబుల్ అమౌంట్ అండి. సో ఈ 12,000 రూపీస్ మీరు డెఫినెట్ గా పే చేయాల్సి ఉంటుంది యూనివర్సిటీ వాళ్ళకి. ఇది యూనివర్సిటీ ఫీ, మీ కాలేజ్ ఫీ కాదు. ఇది యూనివర్సిటీ వాళ్ళకి కడతారు మీరు 12,000 రూపీస్ అనేది అలాట్మెంట్ కోసం. మీకు ఒక అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు 12,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ కాలేజ్ కోర్స్ ఫీజు వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 10,000 పర్ ఇయర్, ప్రైవేట్ ఏ కేటగిరీ 60,000 పర్ ఇయర్ ఉంటుంది. అదేవిధంగా ఈఎస్ఐసీలో అయితే 1 lakh పర్ ఇయర్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల డెఫినెట్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది పరిస్థితి. ఇక మిగతా వాళ్ళ గురించి మీ అందరికీ ఒక క్లారిటీ ఉండే ఉంటుంది. సో కట్ ఆఫ్ గురించి చూద్దాం. కేటగిరీస్ ఏ విధంగా కట్ ఆఫ్ అని చెప్పి డిస్ప్లే చేస్తాను. సో నేను ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కేటగిరీ వైజ్ గా కట్ ఆఫ్స్ అనేది డిస్ప్లే చేస్తానండి. సో నేను డిస్ప్లేస్ కట్ ఆఫ్స్ అనేవి మాక్సిమం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 100% కరెక్ట్ అని నేను చెప్పను కానీ, ఎందుకంటే డెఫినెట్ గా కొన్ని ఎర్రర్స్ అయితే ఉంటాయి. మనం అనుకున్న దానికన్నా కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంటుంది, అనుకున్న దానికి కట్ ఆఫ్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది కేటగిరీ వైజ్ గా. సో ఒక మీకు ఒక క్లారిటీ ఉంటుంది, ఒక బేసిక్ ఐడియా ఉంటుంది అని చెప్పి కట్ ఆఫ్ డిస్ప్లే చేస్తున్నాను. సో నేను చెప్పిన కట్ ఆఫ్ మార్క్స్ కి +5 మార్క్స్, +or -5 మార్క్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది +5 అయినా అవ్వచ్చు, లేదంటే -5 మార్క్స్ అయ్యే అవకాశం ఉంటుంది నేను చెప్పిన రేంజ్ మార్క్స్ కి. సో ఫర్ ఎగ్జాంపుల్ 498 చెప్తే దాని +5 అవ్వచ్చు, లేదంటే -5 అవ్వచ్చు, లేదంటే 498 ఉండొచ్చు. ఎందుకంటే ముందు వచ్చి జాగ్రత్తగా, ఎందుకంటే నెక్స్ట్ కట్ ఆఫ్ ఫైనల్ గా మార్క్స్ వచ్చిన తర్వాత అలాట్మెంట్స్ అయిన తర్వాత మీరు ఇన్ని మార్క్స్ చెప్పారు సీట్ రాలేదు మాకు అన్నట్టు అంటారు కొంతమంది. సో ఎవరైనా కానీ జస్ట్ ఒక ఎగ్జామ్షన్ చేస్తాము, దానికి ఒక 1 or 2 మార్క్స్ ఎక్కువైనా అవ్వచ్చు, ఒక 1 or 2 మార్క్స్ తక్కువైనా అవ్వచ్చు. సో అది డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం ఓసీ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసరికి అరౌండ్ 498 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. సో +or -5, అరౌండ్ 498 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది జనరల్ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి. అదేవిధంగా బీసీఏ కేటగిరీ ఉన్న విద్యార్థులకి అరౌండ్ 429 +or -5, అరౌండ్ 429 మార్క్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొక +or-5, ఇది బీసీఏ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి. అదేవిధంగా బీసీబీ కేటగిరీ విద్యార్థులకి అరౌండ్ 475 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే బీసీసీ కేటగిరీ వచ్చేసరికి అరౌండ్ 440 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. బీసీడీ కేటగిరీ ఉన్న విద్యార్థులకు సంబంధించి
అరౌండ్ 482 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. బీసీఈ కేటగిరీ విద్యార్థులకు అరౌండ్ 480 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది కట్ ఆఫ్ అనేది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు అరౌండ్ 438 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. 438 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు అరౌండ్ 450 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. ఇది మనకి తెలంగాణకు సంబంధించి కాలేజ్ వైజ్ గా నేను ఎక్స్పెక్ట్ చేసింది, నేను ప్రైడ్ చేసిన కటాస్ అయితే ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నా, మీ అందరూ వెబ్ ఆప్షన్స్ అనేవి మంచిగా పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అని చూసుకుని ఆ కాలేజ్ బాగుందా లేదా అని చెప్పి ఒకసారి మీ సీనియర్స్ ఎవరంటే కనుక్కొని పెట్టుకోవడం బెటర్. ఆర్డర్ ఆర్డర్ అనేది తద్వారా మీకు వచ్చిన మార్క్స్ మీకు ఒక మంచి కాలేజ్ సీట్ వస్తుంది. లేదంటే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చి మీకు తగ్గట్టు కాలేజ్ రాకపోతే ఫ్యూచర్ లో బాధపడాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి విధంగా లేకుండా ఉండాలంటే డెఫినెట్ గా మీరు వచ్చిన మార్క్స్ కి మీకు ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సో టైం కూడా 2 డేస్ ఇచ్చారు. రేపు ఉదయం 6 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు టైం ఇచ్చారు కాబట్టి జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్ అనేవి మర్చిపోకండి. సో ఇది పరిస్థితి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.